బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణికుంట బ్రిడ్జ్ వద్ద వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రులను కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు. మెట్పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఆల్రెడీ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత వెనకకి ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే బండి బండి అని చెప్తూనే ఉన్నా. నేను ఏంటంటే ట్రాక్టర్ లైట్గా బ్రేక్ ఎక్సిలేటర్ డౌన్ చేసి ట్యాక్. మీరు ఇంకో డ్రైవరా? ప్యాసింజరేనా మీరు? ప్యాసింజర్ అంటే బస్సు చూసుకోలే, బ్రేక్ కొట్టలే అన్నట్టు. బ్రేక్ బస్సు అనే ఆయన ఆల్రెడీ సడన్ ఈయన సడన్ కుదిండి అంతే. అంతేనా? ఆయన ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ముంగడికి. నేను వెనకగా వచ్చి కొట్టేసింది. స్పీడ్ బాగుందంటున్నారు బస్సు స్పీడ్ నార్మల్ ఉంది. స్పీడే ఉంది. రన్నింగ్ డౌన్ అన్న స్పీడే ఉంది. ఎటు నుంచి ఎడుతుంది? మీరు ఎటు పోతారు? హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తుంది బస్సు. ఈ ట్రాక్టర్ కరీంనగర్ పోతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. రేణికుంట బ్రిడ్జ్ వద్ద లోడుతో వెళుతున్నటువంటి వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? వెనక నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది అంటున్నారు. అంటే అత్యంత వేగమే ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? రమణ, అయితే కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం రేణికుంట వద్ద ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి ఒకవైపు వస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇటు మెట్పల్లికి వెళ్తుంది. అది మెట్పల్లి డిపో బస్సు చెప్పవచ్చు. అయితే మెట్పల్లి వెళ్తున్న సమయంలో ఇక్కడ వడ్ల ట్రాక్టర్ అయితే లోడ్ చేసుకొని వడ్ల ట్రాక్టర్ ముందర పోతుంది. అది మెల్లగానే ఆ ట్రాక్టర్ డ్రైవర్ అయితే మెల్లిగానే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ వస్తున్న ఆ సమయంలో వెనకాల నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్సు అతి వేగంగా రావడం జరిగింది. ఆ బ్రిడ్జ్ పై కొంచెం దాటుతున్న సమయంలోనే ఒకవైపు దాని వెనుక నుంచి ఢీకొనడంతో ఆ ట్రాక్టర్ మొత్తం కూడా ఈరి పడిపోవడం జరిగింది. బస్ లో ఉన్న దాదాపు ఒక 15 మందికి కూడా గాయాలు అవడం జరిగింది. ఇది చీకటి సమయంలో జరగడంతో కూడా ఒకవైపు స్థానికులు అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అదే 108 కు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి రావడం జరిగింది. 15 మందిని కూడా ఒకవైపు కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం అయితే ముఖ్యంగా ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుతున్న సమయంలో ఎందుకంటే బస్సు అతి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే డ్రైవరు ఆ బ్రిడ్జ్ ఉందని చూడాలి. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మీద ట్రాక్టర్ వెళ్తుందని గమనించిన అనంతరం కూడా ఫాస్ట్ గా రావడంతో ఈ ప్రమాదానికి కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే డ్రైవరు అంతమందిని ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఒక డ్రైవరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అందులో ఉన్నవారు అందరూ కూడా ప్రజలు ఉన్నారు కాబట్టి ఇంత మెల్లిగా జాగ్రత్తగా వెళ్తే అంత మంచిదనే కోణంలో కూడా డ్రైవర్లు అట్లా ఆలోచించాలి. కానీ అతను ఆలోచించకపోవడంతో ఈ తప్పిదం జరగడం జరిగింది. ఎందుకంటే ఇది ఓన్లీ గాయాలు కావడంతో ఇప్పుడు ప్రాణాపాయ స్థితి తప్పిందనుకోవచ్చు. లేదంటే అది ఒకవేళ ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇక్కడ కింద పడ్డట్టు అయితే దాదాపు దాంట్లో ఆ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ ఉంటుంది. ఆ మానేర్ రివర్ ఉంటుంది. అంటే ఆ వాటర్ లో గిట్ట ఒకవేళ బస్సు పడ్డట్టు అయితే లేదంటే ఈ ట్రాక్టర్ కు ఢీకొన్నట్టు సైడ్కి పడ్డా కానీ ఈ ప్రమాదం అయితే అతి పెద్ద ప్రమాదం ఉంటుండే. ఎందుకంటే అంతమంది దాంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డ్రైవరు నడుస్తున్న సమయంలో కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ అతివేగమే దీనికి కారణమని చెప్పవచ్చు. మనం మొన్న కూడా చూసుకున్నాం ఇటువంటి ఘటనలో దాదాపు 20 మంది మొన్న ఆ డ్రైవరు తప్పిదామా మరి అక్కడ ఏం జరిగిందో కానీ అక్కడ కూడా 20 మంది చనిపోవడం. ఇట్లాంటి ఆర్టీసీ డ్రైవర్లు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకొని నడపాలి. ఎందుకంటే అతి వేగం దేనికైనా ప్రమాదానికి కారణం అవుతుంది. ఎందుకంటే అందులో ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళను
సురక్షితంగా ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళవచ్చని ఆర్టీసీని నమ్ముకొని వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కుతూ ఉంటారు. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు అనేటోళ్ళు కంపల్సరీ సురక్షితంగా తీసుకుపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే స్పీడ్ అనేది కంట్రోల్ నింపుతూ ఉండాలి. ఎందుకంటే ముందర వచ్చిన టైంలో కూడా దాన్ని ఎటువంటి ఎక్కడ బ్రేక్ వేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే కోణంలో వెళ్ళాలి. అంతే తప్పించి ఫాస్ట్ గా వచ్చి బ్రేక్ కొట్టి దానికి ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. రమణ, దాదాపు 15 మందికి మాత్రం గాయాలు కావడం జరిగింది. వాళ్ళనైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ట్రీట్మెంట్ అయితే అందుతుందని చెప్పవచ్చు. అంటే డ్రైవరు స్పీడ్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఏం కాదు